ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్ లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్స్ అయిన షేక్ హసీనా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. వీడియో చివరిదాకా ఖచ్చితంగా చూడండి గాయస్, ఎందుకంటే ఈ కథలో ఎన్నో ఎత్తులు పై ఎత్తులు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి. సో ఇంకా మొదలు పెట్టేద్దామా? అది 15 ఆగస్టు 1975. ఆ రోజు తెల్లవారుజామున ఢాకా బుల్లెట్స్ శబ్దంతో మేల్కొంది. ఆ శబ్దాలు వచ్చింది షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజ్బీర్ రెహమాన్ ఇంటి నుంచి. కొద్దిసేపటికే ఆయనకు సీన్ అంతా అర్థమైపోయింది. బంగ్లాదేశ్ మిలిటరీలోని యువ నాయకులు అప్పటి ఆ దేశ ప్రెసిడెంట్ అయిన షేక్ ముజిబూర్ ఇంటిని అటాక్ చేశారు. ముజిబూర్ ఇంకా తన ఫ్యామిలీ ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కున్నారు. బుల్లెట్ల శబ్దం ఆగాక ఆయన ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఆర్మీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. ఆయన వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతూ వచ్చాడు. అదేంటంటే, మీకేం కావాలి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇదే క్వశ్చన్. ఆ ప్రశ్నలకు సమాధానం ఆర్మీ అధికారులు బుల్లెట్ల రూపంలో ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, 18 బుల్లెట్లు తన ఒంట్లో దిగాక రక్తపు ముద్దలా మిగిలాడు షేక్ ముజ్బూర్. ఆ రోజు రాత్రికి తనతో పాటు తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఇద్దరు తప్ప. షేక్ హసీనా, షేక్ రిహానా. ఆర్మీ అధికారులు దాడులు జరిపిన రోజు షేక్ హసీనా ఇంట్లో లేదు, జర్మనీలో ఉంది. జర్మనీలో ఉన్న బంగ్లాదేశ్ అంబాసిడర్ ఈ వార్తను తనకు చేర్చాడు. దేశానికి స్వాతంత్రం తేవడంలో తోడ్పడిన తన తండ్రిని ఆ దేశమే కాల్చి చంపేసిందన్న నిజాన్ని షేక్ హసీనా నమ్మలేకపోయింది. ఆ నిమిషం తర్వాత షేక్ హసీనా జీవితమే మారిపోయింది. తను అజ్ఞాతంలో నివసించాల్సి వచ్చింది. ప్రజలలో విప్లవాన్ని సృష్టించే నాయకురాలుగా తిరిగి ఆ దేశానికి వెళ్ళగలిగింది. ఆ తర్వాత జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. కానీ ఇవాళ తను బంగ్లాదేశ్ చరిత్రలో మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ పాపులర్ లీడర్. షేక్ హసీనా 1947లో పుట్టింది. అప్పటికి బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడలేదు. సో ఈ ప్రాంతం ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండేది. షేక్ ముజిబూర్ కి పుట్టిన 5 మంది సంతానంలో షేక్ హసీనానే అందరికంటే పెద్దది. తన తండ్రి అప్పటికే ఎస్టాబ్లిష్డ్ పాలిటీషియన్. సో షేక్ ముజిబూర్ మోస్ట్ ఆఫ్ ద టైం జైల్లోనే ఉండేవాడు. సో తన పిల్లలు తనతో ఎక్కువసేపు గడపలేకపోయేవాళ్ళు. ఒకసారి షేక్ హసీనాని స్కూల్లో తన ఫ్రెండ్, మీ నాన్నను నువ్వు ఏమని పిలుస్తావు అని అడిగింది. అయితే దానికి సమాధానం షేక్ హసీనా దగ్గర లేదు. సో తన తండ్రి నుంచి ఆ పిల్లలు అంత దూరంగా ఉండేవాళ్ళు. షేక్ ముజ్బూర్ 1949 నుంచి 1952 వరకు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 1954లో, ఆ తర్వాత 1958లో అరెస్ట్ కు గురయ్యారు. ఈ అనుభవాలన్నీ షేక్ హసీనా రాజకీయ ధోరణిని రూపుదిద్దాయి. స్కూల్లో ఉన్నప్పుడు సోషల్ స్టడీస్ లో పాకిస్తాన్ ఆర్మీ డిక్టేటర్ అయూబ్ ఖాన్ గురించి ఒక చాప్టర్ ఉండేది. అయితే ఎగ్జామ్ లో ఆయన గురించి క్వశ్చన్ వస్తే షేక్ హసీనా టెక్స్ట్ బుక్ లో ఉన్నది రాయకుండా తన తండ్రి చెప్పిన విషయాలను ఎగ్జామ్ లో రాసొచ్చింది. దీంతో అప్పుడు ఆ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది షేక్ హసీనా. ఆ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తే వాటిని అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఇదే ధోరణి కాలేజ్ లో కూడా కంటిన్యూ చేసింది. అక్కడ స్టూడెంట్ లీడర్ గా ఎదగగలిగింది. 1968లో ఎంఏ వాజిద్ మియా అనే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ని పెళ్లి చేసుకుంది. ఈ టైం కల్లా ఈస్ట్ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ మూవ్మెంట్ బాగా బలపడింది. 1969లో ఒక పెద్ద విప్లవం ఏర్పడింది. ఇందులో షేక్ హసీనా కూడా పాలు పంచుకుంది. అప్పుడు తన తండ్రి జైల్లో ఉండడం వల్ల బయట జరుగుతున్న విషయాలన్నిటినీ షేక్ హసీనా తన తండ్రికి చేరవేసేది. ఆ తర్వాత 1971లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. భారత సైన్యం సహాయంతో వెస్ట్ పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి బంగ్లాదేశ్ అనే దేశం పుట్టింది. ఇదే సమయంలో షేక్ హసీనా తల్లిగా కూడా మారింది. 1971లో షేక్ హసీనాకి కొడుకు పుట్టాడు. 1972లో కూతురుకి జన్మనిచ్చింది. తన తండ్రి బంగ్లాదేశ్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. బంగ్లాదేశ్ మెల్లిగా పుంజుకుంటుంది. సో పరిస్థితులన్నీ బాగుండడం వల్ల షేక్ హసీనా తన హస్బెండ్ తో కలిసి జర్మనీకి వెళ్ళింది. 1975లో తన మొత్తం ఫ్యామిలీ జర్మనీకి తనను చూడ్డానికి వెళ్ళింది. అదే షేక్ హసీనాకి తన ఫ్యామిలీ యొక్క చివరి చూపయింది. ఆ తర్వాత 1975 ఆగస్టు 15న బంగ్లాదేశ్ లోని మిలిటరీ అధికారులు తన కుటుంబం మీద జరిపిన దాడి గురించి వీడియో మొదట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ తర్వాత షేక్ హసీనా ఇండియాకు చేరుకుంది. అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీని తాను నివాసం ఉండడానికి సహాయం కోరగా ఇందిరాగాంధీ ఫుల్ సెక్యూరిటీతో ఉన్న నివాసాన్ని తనకు అందించి షేక్ హసీనా తలదాచుకోవడానికి సహాయపడింది. షేక్ హసీనాతో పాటు తన మిగిలిన కుటుంబ సభ్యులు పేర్లు మార్చుకొని ఫుల్ సెక్యూరిటీతో ఇండియాలో అజ్ఞాతవాసం చేశారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మిలిటరీ లీడర్ రెహమాన్ తన అణచివేతతో దేశం మీద పట్టు తెచ్చుకొని పరిపాలిస్తున్నాడు. సో షేక్ హసీనా తన దేశంలో అడుగు పెట్టలేని పరిస్థితి. సో ప్రపంచానికి తెలియకుండా ఉంటూనే మిలిటరీ లీడర్స్ కి అగేన్స్ట్ గా స్పీచెస్ ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేసింది. 1981కి పరిస్థితులు మారాయి. తాను అజ్ఞాతంలో ఉంటూనే తన తండ్రి స్థాపించిన
స్థాపించిన పార్టీకి ప్రెసిడెంట్ గా ఎన్నికైంది. బంగ్లాదేశ్ లోని ప్రజలందరూ తన రాక కోసం ఎదురు చూస్తున్నారు. సో తన దేశానికి తిరిగి వెళ్లడానికి ఇదే కరెక్ట్ టైం అని షేక్ హసీనా భావించి తన దేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది. వేల మంది ప్రజలు బంగ్లాదేశ్ లో తాను చేరుకున్న ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇంటి వరకు బ్రహ్మరథం పట్టారు. బంగ్లాదేశ్ లోని 15 పార్టీలని ఒక్కతాటి మీదకి తెచ్చింది. తన దేశంలోని మిలిటరీ రూల్ కి అగేన్స్ట్ గా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ ని ఆర్గనైజ్ చేసింది. 1983లో బంగ్లాదేశ్ ఆర్మీ ఢాకా యూనివర్సిటీలో విద్యార్థుల మీద కాల్పులు జరిపింది. కాల్పులు జరిపిన తర్వాత రోజు షేక్ హసీనా విద్యార్థులతో కలిసి ఢాకా ప్రొటెస్ట్ లో పాల్గొంది. ఆర్మీ వాళ్ళు తన కళ్ళకు గంతలు కట్టి తనని అరెస్ట్ చేశారు. 1980లో షేక్ హసీనాకి ఇదొక రొటీన్ గా మారిపోయింది. ఈ సమయంలో రిపీటెడ్ గా గృహ నిర్బంధనకు గురైంది షేక్ హసీనా. అని ప్రతిసారి ప్రజల యొక్క ఒత్తిడి వల్ల షేక్ హసీనాని ఆర్మీ వదిలేయాల్సి వచ్చేది. ఆ తర్వాత 1986లో ఎలక్షన్స్ వచ్చాయి. కానీ ఈ ఎలక్షన్స్ డిక్టేటర్ ఇర్షాద్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో షేక్ హసీనా పాల్గొవాలని డిసైడ్ అయింది. తన పార్టీ ఈ ఎలక్షన్స్ లో 100 సీట్లను గెలుచుకొని తాను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా అయ్యింది. కానీ డిక్టేటర్ కింద ఉండే పార్లమెంట్ కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే. ఈ విషయాన్ని షేక్ హసీనా త్వరగానే పసిగట్టగలిగింది. సో 1987లో మళ్లీ ఎలక్షన్లు చేపట్టాలని షేక్ హసీనా డిమాండ్ చేసింది. దీనికి రెస్పాన్స్ గా డిక్టేటర్ ఇర్షాద్ పార్లమెంట్ ని డిజాల్వ్ చేశారు. ఈసారి అక్కడి మిలిటరీ షేక్ హసీనాపై ప్రతీకార చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఒకసారి షేక్ హసీనా కార్ లో ఉండగానే ఆ కార్ ని క్రేన్ తో లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజలు దీన్ని అడ్డుకోవడంతో షేక్ హసీనా బతికిపోయింది. 1988లో మళ్లీ ఇలాంటి చర్య ఎదుర్కొంది షేక్ హసీనా. చిటగాన్ లో ఒక ర్యాలీని అడ్రస్ చేస్తుంది షేక్ హసీనా. అప్పుడు పోలీసులు కాల్పులు మొదలు పెట్టారు. ఈ కాల్పుల్లో 80 మంది చనిపోయారు. కానీ షేక్ హసీనా బతికి బయటపడగలిగింది. ఇలాంటి అసాసినేషన్ అటెంప్ట్స్ నుంచి 19 సార్లు తప్పించుకోగలిగింది షేక్ హసీనా. ఫైనలీ 1990లో షేక్ హసీనా డిక్టేటర్ ఇర్షాద్ కి ఒక కాన్స్టిట్యూషనల్ ఫార్ములాని ప్రపోజ్ చేసింది. ఇది డిక్టేటర్ ఇర్షాద్ కి ఒక అల్టిమేటం లాంటిది. ఈ ఫార్ములాకి అంగీకరిస్తూ ఇర్షాద్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఇంత జరిగాక ఎవరైనా సరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ తర్వాత జరిగే ఎలక్షన్ లో షేక్ హసీనా విన్ అవుతుందనే కదా. కానీ అదే ట్విస్ట్. 1991లో జరిగిన ఎలక్షన్ లో షేక్ హసీనా ఓడిపోయింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆ ఎలక్షన్లని గెలవగలిగింది. సో షేక్ హసీనా అధికారంలోకి రావడానికి మళ్లీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. బంగ్లాదేశ్ లోని వర్కర్స్ అండ్ ఫార్మర్స్ యొక్క సపోర్ట్ ని కూడగట్టుకుని తన దేశంలోని మిగతా అపోజిషన్ పార్టీస్ అందరితో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచి 1996లో మరొకసారి ఎలక్షన్లు జరిగేలా చేసింది. ఈసారి ఎలక్షన్లను షేక్ హసీనా గెలవగలిగింది. ఆ టైంలోనే ఇండియాతో కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ ని సైన్ చేసింది షేక్ హసీనా. అందులో ముఖ్యమైనది గ్యాంజెస్ వాటర్ ట్రీటీ. తన ఫస్ట్ టర్మ్ లో ఇంకో మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే తన దేశంలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ ని అణిచివేయడం. అంతేకాకుండా ఫార్మర్స్ కి ఇళ్లను కట్టించడం, వితంతువులకు అలవెన్సెస్ ప్రొవైడ్ చేయడం లాంటివి కూడా చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ 2001లో జరిగిన ఎలక్షన్ లో షేక్ హసీనా ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోతే జనరల్ గా రాజకీయ నాయకులు చేసేదేంటి? వ్యవస్థలను ఆరోపించడం. అదే షేక్ హసీనా కూడా చేసింది. బంగ్లాదేశ్ లో అపోజిషన్ లో ఉండడం అంటే జైల్లో ఉండడమే. షేక్ హసీనా పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత తన ప్రభుత్వంలో పనిచేసిన ఒక మాజీ మంత్రిని కూడా చంపేశారు. 2006లో మళ్లీ ఎలక్షన్లు జరగాల్సి ఉంది. కానీ అప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ఖలీదా జియా కేర్ టేకర్ గవర్నమెంట్ కి సంబంధించి ఒప్పందానికి రావట్లేదు. ఈ గొడవ పెద్దదై బంగ్లాదేశ్ లో ఎమర్జెన్సీని విధించేదాకా వెళ్ళింది. 2007లో షేక్ హసీనా యుఎస్ కి వెళ్లారు. ఇప్పుడు తన మీద అనేక కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ని ఫైల్ చేయడంతో పాటు షేక్ హసీనా దేశానికి తిరిగి రాకూడదు అని ఆర్డర్ పాస్ చేశారు. షేక్ హసీనా తన పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా దేశానికి తిరిగి వచ్చింది. తన మీదున్న అవినీతి ఆరోపణలన్నింటినీ ఎదుర్కొంది. 1980లో షేక్ హసీనాకి ఎలా అయితే ప్రజలు బ్రహ్మరథం పట్టారో మళ్లీ అదే రిపీట్ అయింది. అవినీతి ఆరోపణలతో అనేక సార్లు జైలు పాలయ్యింది. 2008లో జరిగిన ఎలక్షన్ లో షేక్ హసీనా గెలిచింది. ఇంకా అప్పటి నుంచి ఇవాల్టి దాకా వన్ వే ట్రాఫిక్. ఎలక్షన్లు జరుగుతాయి కానీ షేక్ హసీనానే గెలుస్తుంది. తన అధికారంలో బంగ్లాదేశ్ ఎకనామిక్ ప్రాస్పరిటీని చూసిండొచ్చు, బంగ్లాదేశ్ లో ఇస్లామిస్ట్ రాడికలిజం ని అడ్డుకొని ఉండొచ్చు. కానీ ఏదైతే తనకి అధికారాన్ని తెచ్చిపెట్టిందో అదే షేక్ హసీనా తుంగలోకి తొక్కింది. నేను మాట్లాడుతుంది ప్రజాస్వామ్యం గురించి. ఇవాళ బంగ్లాదేశ్ జైళ్లలో మొత్తం 10,000 మంది అపోజిషన్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఖచ్చితంగా అందరూ ఎక్స్ట్రీమిస్టులు అయి ఉండరు. బంగ్లాదేశ్ లో ఫ్రీ మీడియా లేదు. బంగ్లాదేశ్ ప్రజల నుంచి షేక్ హసీనా ప్రజాస్వామ్యాన్ని కోరింది. కానీ షేక్ హసీనా ఆ బంగ్లాదేశ్ ప్రజలకి తిరిగిచ్చిందేంటి? అందుకే బ్రహ్మరథం పట్టిన ప్రజలు
అసలే తరిమి కొట్టారు. సో ఇది బంగ్లాదేశ్ మోస్ట్ పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ లీడర్ షేక్ హసీనా జర్నీ. ఈ జర్నీ నుంచి మీరేం నేర్చుకున్నారు కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మా కాంటెంట్ మీకు కొద్దో గొప్పో ఖచ్చితంగా నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఆసక్తికర కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.